దారి నిలబడ్డాడు. రాత్రి అలా పట్టి వెంటనే మొలకెత్తుతుంది, కానీ ఏమైపోద్ది, అక్కడ అడుగున బండ ఉండడం వల్ల వేరు పారక వెంటనే కొంతమంది కొన్ని అద్భుత కార్యములు చూసి దేవుని అంగీకరిస్తారు, కానీ వారిలో ఏం లేదంట, లోతైన వేరు పారకపోవడం వల్ల, విశ్వాసం నింపబడకపోవడం వల్ల వాళ్ళు కొద్ది చిన్న సంవత్సరంగా మళ్ళీ లోకంలో కలిసిపోయేవారుగా ఉంటారు. అంటే అలా కలిసిపోకుండా ఉండాలంటే ఏంటంటే మనం విశ్వాసం చేత నింపబడితే దుష్టుడు వేసే బాణము అది మనకి తగలదు, అది మనకి తగలదు, దరి చేరదు మనకి. కొంతమంది భక్తులు అక్కడ నిమ్మకాయలు అని అంటారు, దారి మధ్యలో ఉన్నాయంటే విశ్వాసం చేత నింపడి ఏం కాదు, నాకేం కాదు, నా దేవుడు ఉన్నాడు, బడి తెప్పించుకుంటూ వెళ్ళిపోతాను దారి మధ్యలో ఉన్నా, ఎందుకంటే నా దేవుడు నాకు చూసుకుంటాడని. అదే ఎందుకంటే అంత విశ్వాసంలో నింపబడితే మనము ఆ విధంగా జీవిస్తాం. చిన్న 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 వాడికి ఏమైంది పిల్లగాడు అసలే ఏమి అరగడం లేదు, తినంత వాసన చేసుకున్నాడు, దిష్టి తగిన తింటే దిష్టి లేదు వాడిని అరగకపోయినా మనం అంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు గుర్తుంచుకోవాలండి. అంటే మన విశ్వాసం చిన్న చిన్న సమస్య, చిన్న చిన్న కారణాల కన్నా మనం కోల్పోతాం అక్కడ. అంటే ఆ విశ్వాసం మనం నిలబెట్టుకోవాలంటే ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తామంటే, ఆ సమయం మనల్ని మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి, అయ్యో నాలో విశ్వాసం కోల్పోయాను, అందుకే నేను పక్కన యేసు వైపు చూడట్లే, ఎటువైపు చూస్తున్నా, సమస్య వైపు చూస్తున్నా. పేతురు అంతే అన్నాడు, ప్రభువా నీవైతే సముద్రం మీద నేను కూడా నడుస్తా, నాకు కూడా సెలవు చేయాలంటే ఓకే నువ్వు దిగి రమ్మంటే నడుచుకుంటూ వస్తాడు. కొంత దూరం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, అలల వైపు గాలి వైపు చూసేసరికి ఏమైపోతాడు, యేసు వైపు చూసి నువ్వు అసలు నువ్వు నీళ్ళ మీద నిలబడటమే అద్భుతం కదా కదా అది తెలుసు. కొందరు నడిచావు, నీకు దేవుని శక్తిని నువ్వు పొందుకొని నడిచావు, మళ్ళీ ఎందుకు అనుభవం అలలు వస్తుంది, గాలి వస్తుంది, మళ్ళీ ఎందుకు భయపడ్డావు, అంత చేసి నువ్వు భయపడ్డావు, మళ్ళీ మునిగిపోతావు. అంటే విశ్వాసం ఏమైపోయింది, కోల్పోయాడా లేదా? అంత శిష్యుడే విశ్వాసం, అంత పని చేసి సముద్రం మీద నడిచినాయనే విశ్వాసాన్ని కోల్పోతే నేల మీద నడిచి మనం విశ్వాసం కోల్పోయే అవకాశం ఉన్నది, వస్తుంది, కలిగిస్తాడు సాతాను. కానీ ఏం చేయాలి, మనము విశ్వాసం చేత నింపబడితే ఏంటంట, ఆ డాలు మనం కూడా ధరిస్తాము, దుష్టుడు వేసే బాణాలు మనకు తగలకోకుండా ఆ డాలు మనం పొందుకుంటాం. అప్పుడు ఏ సమస్య వచ్చినా రాకోకుండా దేవుడు ఆ యొక్క విశ్వాసం మనల్ని కాపాడుతుంది అన్నమాట.